కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ నెల 22 నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారిని మనము ఒక్కో రూపంలో కొలుస్తూ ఉంటాము. అయితే ఈసారి దసరా శరన్నవరాత్రులు 9 రోజులు కాకుండా 11 రోజుల పాటు వచ్చాయన్నమాట. మరి ప్రతిరోజు మనం చేసే అమ్మవారిని కొలిచే విధంగా ఏ రూపంలో కొలుస్తాము, దానికి సంబంధించి పూజా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఉపాసన చేయాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి, ఎలాంటి ప్రత్యేక పూజా విధానం మనం చేయాలి అనే దానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ఆధ్యాత్మికవేత్త. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, విక్రమాదిత్య గారు, శరన్నవరాత్రులు అంటే నవరాత్రులు అంటే దాంట్లోనే 9 రోజులు అని ఉంది. మరి అలా కాకుండా ఈసారి 11 రోజుల పాటు వచ్చింది దసరా శరన్నవరాత్రులు. అంటే గతంలో ఎప్పుడైనా 11 రోజుల పాటు శరన్నవరాత్రులు వచ్చాయా? ఇదే ఫస్ట్ టైమా? ఒక 25-30 ఏళ్ల క్రితం వెనక్కి వెళితే ఈ నవరాత్రులు, ఈ హడావుడులు పెద్దగా ఉండేవి కాదమ్మా. అంటే ఇప్పుడు శరణ్ నవరాత్రులు అన్నారు అంటే గణపతి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఇలా మాట్లాడుతూ, మరి నవరాత్రి అన్నప్పుడు 11 ఎందుకు వస్తుంది? నవ అంటే 9 కదా. అవును, నవరాత్రులు అన్నప్పుడు 9 రాత్రులు రావాలి, 11 రాత్రులు ఎందుకు వస్తాయి? అంటే సహజంగా ఇది కాదు, అంటే అదేదో మారుతూ ఉంది. అంటే సందర్భానుసారం అధికారులు మారినప్పుడు పరిపాలనలో రూల్స్ మారుతుంది. ఇది నిజం కాదన్నమాట. అయితే ఇప్పుడు మార్పు లేనిది సత్యం, సత్యం అనేది మార్పు ఉండదు, ఇది ఇలాగే ఉంటుంది, అది సత్యం. ఇది మారుతూ ఉందంటే ఇది సత్యం కాదు, ఇది అసత్యం అయి ఉంటుంది. మరి అసత్యమైన దాన్ని నవరాత్రులుగా మనం ఎలా జరుపుతాం? ఒక ప్రశ్న. అంటే నాకు కూడా ఇది జనించింది. అప్పటి వరకు మనకి తెలియని విషయాలు తెలుసుకోవాలన్న సంకల్పంతో అసలు దీని గురించి అంటే మనకి ప్రమాణాలు ఏంటి, మనం చేసేటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి క్రతువు కార్యక్రమాలకి ప్రమాణం ఎక్కడో ఒక రాసిపెట్టి ఉండాలి, ఎవరో చెప్పు ఉండాలి దానికి సంబంధించి. మనకి దానికి సంబంధించి పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు, ఇలా మనకి బ్రాహ్మణికాలు ఇలా ఉంటాయి. వాటి ద్వారా అవి తెలుసుకున్నటువంటి పెద్దలు ఆచరించే విధానంలో మనకి ఇది వచ్చింది. సహజంగా మీరు అడిగినటువంటి ఈ శరన్నవరాత్రులు అంటారు. ఆశ్వేజ మాసములో ఉన్నటువంటి రోజులని మనం ప్రత్యేకంగా కొలుచుకునేటువంటి విధానం. ఇది సహజంగా పక్షము. మొన్నే ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు పూర్తవుతున్నాయి. పక్షం అంటే 15 రోజులు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మహాలయం. ఇది పరమేశ్వరుడు సృష్టిలో చెడుని విధ్వంసం, నాశనం చేయటానికి పూనుకున్నటువంటి సమయం. ఎప్పుడైతే స్వామి ఉగ్రరూపం దాల్చి చెడుని నిర్మూలించారో, అమ్మవారు వచ్చి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలేమో. చెడు నిర్మూలన జరిగింది, మంచి స్థాపన జరగాలి కదా. మంచి స్థాపన జరగాలంటే మనం ఏదైనా విజయాన్ని సాధించడానికి ఇది విజయదశమి, విజయం కోసం చేసేటువంటి పక్షం రోజులు. 9 రోజులు 11 రోజులు వచ్చాయి కాదు. ఒరిజినల్గా మనం 15 రోజుల పాటు దీక్షగా దక్షతతోటి అమ్మవారిని ఆరాధించాలి. అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత నెతకడానికి సంకల్పించుకున్నటువంటి రోజు 10వ రోజు ఆవిడ జాడ ఆచూకీ తెలిసింది. ఆ రోజే విజయం చేకూరిందని తెలిసిపోయింది. ఆవిడ ఎక్కడుందో, ఎవరి చెరలో ఉందో, ఎందుకు ఉందో అనేది అర్థమైపోయింది. ఇంకా ఆటోమేటిక్గా మనం యుద్ధం చేసి తెచ్చుకోవటమే. ఇవి అంటే ఈ ఆశ్వేజ మాసాన్ని దానికి ప్రామాణికంగా మనం జీవితంలో అభివృద్ధి సాధించడానికి, విజయం సాధించడానికి ఈ ఆశ్వేజ మాసంలో అమ్మవారి ఆరాధన మనం చేస్తూ ఉంటాం. అలా వచ్చింది. 9 రోజులు 11 రోజులు 10 రోజులు కాదు, ఒరిజినల్ గా చేయవలసింది 15 రోజులు. పక్షం రోజుల పాటు మనం చేసేటువంటి కార్యక్రమాలు మన జీవితంలో, మన గ్రామంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో అభివృద్ధి కోసం, విజయం కోసం, మన భారతదేశానికి చుట్టుపక్కల కావలి కాస్తున్నటువంటి సైనికులు శత్రు రాజ్యాల మీద విజయాన్ని సాధించడం కోసం, మన పిల్లలు చదువుతున్న చదువుల్లో విజయాన్ని సాధించడం కోసం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సోదరులు,
ఉద్యోగాల్లో విజయం సాధించడం కోసం ఈ 15 రోజులు జాగరూకతతో శాస్త్రం చెప్పిన విధంగా పాటించడమే ఈ శరద్ శరదృతువులో మనం 9 రోజులు కాదు, ఇది 15 రోజులు పక్షం యాగము. విజయం కోసం చేసే యాగం విజయయాగం. ఓకే, మీరు అన్నట్లు 15 రోజుల పాటు అనుకుంటే మరి ఏ రోజు నుండి స్టార్ట్ అవి ఏ రోజు వరకు? పాడ్యము నుంచి పౌర్ణమి వరకు. అంటే ప్రారంభం పాడ్యముతోటే, మొదటి రోజే. కాకపోతే ఇక్కడ ఏం చేశారు అంటే లౌకికంగా లోకాచారం ప్రకారం మొదటి రోజు దుర్గాదేవిగా, రెండవ రోజు అమ్మవారి రూపాలని మారుస్తూ వచ్చాం. అవును, అంతే. ఇక్కడ కానీ వేదం అలా కాదు చెప్పింది. వేదం ఎలా చెప్పిందంటే పాడ్యమే మనకి ప్రారంభం. మనకి మన సృష్టికి దైవం ఎవరైతే పరమాత్మ ఉన్నారో పరమాత్మని ఆరాధన పాడ్యమి రోజు ప్రారంభిస్తాం. ఆది ప్రణవనాదం అయినటువంటి ఓంకారానికి ఆ రోజు మనం అంకురం చెప్తాం అనమాట. స్వాహాకారాలు చెప్తూ యజ్ఞం చేయటం, ఏదో కొలవటం కాదు. ఒక రంగురంగుల చీరలు కట్టి అమ్మవారిని చూస్తూ ఉంటే మూర్తి అందంగా ఉంటుంది, మనసు లగ్నం అవుతుంది, అంతే. అంతకు మించి ప్రకృతిలో జరిగే మార్పే ఉంటుంది కదా. అవును, అమ్మవారిని అందంగా అలంకరించాం, దుర్గాదేవిగా అలంకరించాం. ఒక పాస్టర్ ప్యారిస్ తో ఒక విగ్రహాన్ని తయారు చేసి, లేదా మంచి ఇత్తడితో ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ఆవిడని అలంకరించాం. తద్వారా పెద్దగా అలంకారం బాగుంది, అందంగా ఉంది, ఆకర్షణ ఉంది అమ్మవారు. కానీ అమ్మవారు కోరుకునేది అది కాదు కదా. ప్రకృతిలో ప్రళయం తర్వాత, మహాలయం తర్వాత మనం ప్రకృతిని మళ్ళీ సమతుల్యపరచాల్సినటువంటి సమయం ఇది. అందుకని యజ్ఞం చెయ్యాలి. యజ్ఞమే ప్రధానం. మనం చేసేటువంటి హోమమే దానికి ప్రధానం. దానికి ఏమేమి, ఏ రోజు, పాడ్యము రోజు ఏ హోమం చేయాలి, విధియ రోజు ఏం చేయాలి, తదియ రోజు ఏం చేయాలి, చతుర్దశి రోజు ఏం చేయాలి, పంచమి రోజు ఏం చేయాలి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యతకి తగ్గన దైవానికి ఆ ప్రసాదాన్ని నివేదన చేయడం ద్వారా మళ్ళీ ప్రకృతి అంతా కూడా మళ్ళీ శక్తివంతంగా తయారై ఇవి మనల్ని 6 నెలల పాటు, ఈ ఇప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి ఈ 15 రోజుల కార్యక్రమం 6 నెలల పాటు మనకి అంటే ఆ శక్తి నిలవ ఉండి ప్రకృతి ద్వారా మళ్ళీ మనకి ఆ ఫలితాల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇళ్లలో చేసుకుంటారుగా, ఇళ్లలో యజ్ఞాలు చేయాలంటున్నారా మీరు? అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం పూజ ఇంట్లో చేసుకుంటాం. యజ్ఞయాగాది క్రతువులు మనకి నిర్దేశించినటువంటి యాగశాలలు లేకపోతే దేవాలయాలు. ఇక్కడ సామూహికము, ఒంటరిగా ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు. గణపతికి సంబంధించినటువంటి ఉపాసనలు చేసేవాళ్ళు కూడా ఇదంతా సంఘటితం చేయడం కోసం, మనలో ఐకమత్యాన్ని పెంపొందించడం కోసం, బరువు బాధ్యతలని పంచుకోవడం కోసం. ఇదేదో చండీ యాగం చేస్తే మీకు కలిసి వచ్చేస్తుంది, నేను చేస్తే నాకు కలిసి వస్తుంది, ఇది సమాజ హితం కోసం. కాబట్టి ఇది ఇంట్లో చేసేది కాదు. ఇది అందరం కూడా ఒక చోటకి చేరి, మనకు దేవాలయాలు అందుకే పెట్టారు సత్సంగము. ఫస్ట్ మొట్టమొదటిసారిగా చేయవలసింది సత్సంగము. వేద బ్రాహ్మణులు, వేదం తెలిసిన వాడు బ్రాహ్మణుడు. జంజం వేసుకుని ఉపనయన సంస్కారం అయిపోతే బ్రాహ్మణుడు అయిపోడు. వేదం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు, అంటే వాళ్ళకి జ్ఞానం ఉంది అని అర్థం. అలాంటి వాళ్ళ సమక్షంలో ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా మనకి ప్రకృతిలో అసమతుల్యత పోయి సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనం అందరం కూడా మన కష్ట సుఖాలు, బాధబందీలు తెలియజేస్తాం. అవి తెలియజేయడం, వాళ్ళ అనుభవాల్ని చెప్పడం ద్వారా అవి మన జీవితంలో ఏదో తెలియక ఏదో పొరపాటు చేస్తున్నాను, అక్కడికి వచ్చినటువంటి పెద్దవా దానికి సంబంధించి ఏదో చెప్పారు, దాన్ని నేను మార్చుకోవడం ద్వారా అభ్యున్నతిని పొందుతాను, కష్టాలు తీరుతాయి. అది దాని ఉద్దేశం. అలంకారాలు ఆడంబరాలుగా చేస్తే కాదు. అసలు సహజంగా మన వేదం ప్రకారం విగ్రహారాధన లేదు. ఇప్పుడు అలంకారం అంటే విగ్రహమేగా. కానీ మనిషి యొక్క మానసిక స్థితి నిగ్రహంగా ఉండడం కోసం విగ్రహాన్ని పెట్టాం. కానీ మన పరమావధి యజ్ఞమే. మనకి 5 యజ్ఞాలు నిర్దేశించబడాయి. ప్రతి మనిషి కూడా ఈ 5 యజ్ఞాలు ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయాలి. గుళ్ళో కాదు, ఈ 5 యజ్ఞాలు ఇంట్లో చేసుకునేవి. ఇవి 5 యజ్ఞాలు చేస్తూ పర్వదినాలలో సామూహికంగా దేవాలయాల్లో చేయాలి. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే వ్యాపారం అయిపోయి డిఫరెంట్ పీఠాలు ఏర్పడిపోయి ఎక్కడికక్కడ చేసేస్తున్నారు. పంచయజ్ఞాలు ఏంటి? బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, దీన్ని ఏమంటారు, బంధువులు వీళ్ళకి చేసేటువంటి అతిథి యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబం, ప్రతి గృహిణి లేదా యజమాని చేయాలి. బ్రహ్మయజ్ఞం అంటే సంధ్యావందనం చేయటం, దైవయజ్ఞం అంటే అగ్నిహోత్రం చేయటం,
భూతయజ్ఞం అంటే పశుపక్షాదులకి మన చుట్టుపక్కల ఉండే ఓకే. పశుపక్షాదులకి ఆహారం ఇవ్వటం. ఆహాహా. అతిథి మన ఇంటికి ఆ. వచ్చేటువంటి అతిథిని ఆహా. అన్నం పెట్టడం. పితృయజ్ఞం ఆహా. అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఓకే. కావాల్సినవి చూడు. ఈ 5 యజ్ఞాలు ప్రతినిత్యము ప్రతి మనిషి చేయాలి. ఉమ్. ఇది పర్వదినం. ఉమ్. ఇది సామూహికంగా అందరం కూర్చుని ఉమ్. ఒక యజ్ఞకుండాన్ని ఏర్పాటు చేసి ఉమ్. ఇప్పుడు మనకి ఈ ఆశ్వేజ మాసంలో మొదటి రోజు ప్రారంభిస్తాం. ఉమ్. ఏ రోజు ఏ అతిథికి ఉమ్. ఏ దేవతకి ఇవ్వాలనేది వేదం చెప్పింది. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా. అందుకోసమే కదా ఇవాళ మనం కూర్చుంది ఇక్కడ. అయితే ఏ పండుగ వచ్చినా గానీ ఫస్ట్ పండగ ప్రాముఖ్యత అనేది పెద్దవాళ్ళకి చాలా మందికి తెలీదు. వాళ్ళ పిల్లలకి చెప్పడానికి. అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటాము? దీని వెనక ఏం స్టోరీ ఉంది? అట్లా స్టోరీస్ తీసుకున్నా గానీ ఒక్క పండగకి 4, 5 స్టోరీస్ రకరకాలయి చెప్తూ ఉంటారు. దానివల్ల ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు. కన్ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్. పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కాదు. మరి మీరేం చెప్తారు దసరా పండగకి సంబంధించి? అదేమ్మా, ఇప్పుడు ఇక్కడ మనం 15 రోజుల గురించి మాట్లాడుకున్నాం. ఇది సామూహికంగా అందరం కలిసి సత్సంగం చేస్తూ హ్మ్. ఇవి నేర్చుకోవలసినటువంటి విషయాలు. ఇక్కడ మనం మొదటి రోజు పాడ్యమి. ఇప్పుడు దాన్ని దుర్గాదేవి అలంకారం అని, శారద, మూలా నక్షత్రం కలిసి వస్తేనేమో సరస్వతి అని ఇలా మనం మాట్లాడుతాం. కానీ వేదం ఏం చెప్పిందంటే కారణభూతుడైనటువంటి పరమాత్మ, హ్మ్. అది ఆది ప్రణవనాదమైనటువంటి ఓంకారం. హ్మ్. ఓంకారానికి మనం మొదటి రోజుని కేటాయించబడింది. అది పరమాత్ముడికి కేటాయించబడింది. అంటే మనం మంత్రాలు చెప్పి హవిస్సు ఇస్తాం కదా, హ్మ్. అది ఓంకారంతో హవిస్సు ఇవ్వాలి, ఓంకారానికి హవిస్సు ఇవ్వాలి. హ్మ్. ఇది పరమాత్ముడికి. ఇది మనం పాడ్యమి రోజు ప్రారంభించినప్పుడు చేసేది. హ్మ్. రెండవ రోజు అశ్విని దేవతలు, హ్మ్. తదాస్తు దేవతలు అంటారు, అశ్విని దేవతలు అంటారు. అంటే సంచరించేటువంటి సమస్త ప్రాణికోటికి, మన చుట్టుపక్కల కాకులు, పిచ్చుకలు, చిలకలు ఇలాంటివి ఉంటాయి కదా, జంటగా ఉండేటువంటి హ్మ్. జంటగా ఉండే వాటిని అశ్వినిలు అంటారు. హ్మ్. అశ్విని దేవతలు, అశ్విని దేవతలు ఏమంటే మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేవారు. హ్మ్. వాళ్ళకి హవిస్సులు ఇవ్వాలి హుహుహు. రెండవ రోజు వాళ్ళకి. అంటే మనం హవిస్సులు అంటే చెప్తారా? హవిస్సు అంటే ఆవు నేతితో కలిపినటువంటి పదార్థాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడాన్ని హవిస్సు, పదార్థాన్ని ఇవ్వటాన్ని హవిస్సు అంటారు. ఆహాహా. ఓకే. మనం ఓకే. ఇవ్వాలనుకున్న దాన్ని హవిస్సు అంటే ఆవు నేతితో కలిపి ఇచ్చేదాన్ని అంటారు. హుహుహు. ఘృతం, హ్మ్. ఆవు నేని ఘృతం అంటారు. హ్మ్. యజ్ఞకుండం యజ్ఞం జరగాలంటే ఆవు నెయ్యి కావాలి ప్రధానంగా. హ్మ్. ఇక శక్తి కొలది మనం అంటే అందులో పుష్టికారకమైనటువంటి పదార్థం, శక్తికారకమైనటువంటి పదార్థం, సుగంధయుక్తమైనటువంటి పదార్థాలు నివేదన చేస్తాం. హుహుహుహు. అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా అవి మండి దాంట్లోంచి వచ్చేటువంటి శక్తి, సుగంధం అన్నప్పుడు స్ప్రెడ్ అవుతుంది వాసన, హ్మ్. హ్మ్. శక్తి పైకి వెళ్తుంది. అది హ్మ్. తర్వాత మళ్ళీ వర్షం రూపంలో కిందకు వస్తుంది. హ్మ్. ప్రకృతిని మనల్ని కూడా శుద్ధి చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే ప్రకృతి శుద్ధి అయిందో భూశుద్ధి జరుగుతుంది. భూశుద్ధి జరిగినప్పుడు అందులో ఉన్న విత్తనం మొలకెత్తుంది. విత్తనం మొలకెత్తినప్పుడు అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైన పదార్థాన్ని మనం మళ్ళీ ఆహారంగా స్వీకరించుకుంటాం. హ్మ్. అందుకని యజ్ఞో వై విష్ణువు అంటారు. యజ్ఞాలు చెయ్యాలి. హ్మ్. పూజ చేస్తే మనకి తృప్తి, కళ్ళకి తృప్తి అంతే. హ్మ్. యజ్ఞం చేస్తే ప్రకృతికి తృప్తి, ప్రకృతి హ్మ్. మనకి ఆహారాన్ని ఇస్తుంది. అందుకని హ్మ్. యజ్ఞము అనేది మనకి ప్రథమమైనటువంటి విషయం. అది హ్మ్. దైవ యజ్ఞము అంటారు. హ్మ్. ఇందులో మనకి హవిస్సులు అశ్విని దేవతలకు ఇస్తాం. మూడవ రోజు విష్ణువుకి ఇవ్వాలి. హ్మ్. విష్ణుమూర్తి అంటే వ్యాపించి ఉన్నవాడికి హవిస్సునివ్వాలి. అంటే మూడవ రోజు అంటే రూపాల్లో మనం మాట్లాడుకోవట్లే, శక్తులుగా మాట్లాడుకుంటున్నాం. హ్మ్. విష్ణువుకి మనం ఆ రోజు చెప్తాం. అంటే హ్మ్. సర్వము సమస్త లోకానికి కూడా అంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి హవిస్సు భూమండలం అంతా వ్యాప్తి చెందాలి అన్నట్టుగా శాస్త్రం చెప్తుంది. ఆయా హ్మ్. మంత్రాలు వేదంలో విష్ణువుకి సూచించబడినటువంటి మంత్రాల ద్వారా మనం అగ్నిహోత్రం చేస్తాం అన్నమాట. అగ్నికి హ్మ్. ఆహుతిస్తాం. హ్మ్. నాలుగవ రోజు సోముడికి. హ్మ్. సోముడు అంటే చంద్రుడు. ఔషధయుక్తమైనటువంటి వనమూలికలకి, హ్మ్. మన ఆరోగ్యానికి కారణభూతం అవుతున్నటువంటి ఔషధయుక్తమైనటువంటి అవి ఎక్కడుంటాయంటే అరణ్యాలలో ఉంటాయి. హ్మ్. అరణ్యాలలో సంచరిస్తున్నటువంటి మృగాలకి. ఇప్పుడు అక్కడ సరైనటువంటి వసతులు లేక అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు ఊర్ల మీద దాడి చేస్తున్నాయి. హ్మ్. దానికి అవును. ప్రధానమైనటువంటి అవును. కారణం ఏంటంటే మనం పాడు చేస్తున్నాం. హ్మ్. వాటిని పాడు చేయొద్దు, వాటిని బాగు చేయాలి. హ్మ్. వాటి కోసం అవి మనసు చంచలం అవ్వకుండా ఉండడం కోసం, వాటి వల్ల మనకి ప్రమాదం ఉండకుండా ఉండడం కోసం హ్మ్. సోముడి మంత్రాలు చెబుతూ మనం పదార్థాన్ని ప్రసాదంగా ఇవ్వాలి అని నాలుగవ రోజుకి శాస్త్రం చెప్పింది ఆశ్వేజ మాసంలో. హ్మ్. తర్వాత పూష హ్మ్. అంటే పూష అనే ఒక దేవత ఉంటుంది. హ్మ్. అది సూర్యుడిలోంచి వస్తున్నటువంటి ఒక కిరణం. హ్మ్. అది మనకి పోషణనిస్తుంది. దానికి మనం ఇవ్వాలి. హ్మ్. అంటే ఆహ్, మనకున్నటువంటి మనలో ఉన్నటువంటి 5 దిక్కులు హ్మ్.
ఐదు దిక్కులకు ఉన్నాయి కదా, మన పంచభూతాలు ఉన్నాయి కదా, ఉమ్, మన శరీరం లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. ఉమ్. వాటికి మనం ఆ మంత్రోక్తంగా అది ఇవ్వాలి. లేదు మనం యజ్ఞం ఏం చేయట్లా, మనకి తెలియదు, చేసుకునేంత స్తోమత లేదు, ఇప్పుడే తెలిసింది ఈ విషయం. అప్పుడు ఏం చేయాలని, 5వ రోజు 4వ రోజు, ఇది 5వ రోజు ఈశాన్య దిక్కుకి అధిపతి అయినటువంటి వారికి నమస్కారం, ఉమ్, ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయిన వారికి నమస్కారం. ఉమ్, అంటే ఒక చోట నిలబడి ఉమ్. మనం ఆ ఓకే. 5 అన్ని దిక్కులకి దిక్కుల అధిపతులకు నమస్కరించాలి. నమస్కారం చేయటం. ఉమ్, అలాగే ఊర్ధ్వం ఆకాశానికి నమస్కారం చేయటం. ఉమ్, మనం అంతే చేయగలం, ఉమ్, యజ్ఞం చేయగలం, ఉమ్, మంత్రాలతో వాటికి పదార్థాన్ని అందదిద్దాం. కుదరలేదు, దిక్కులకు నమస్కారం చేస్తాం. ఉమ్, మనలో ఉన్నటువంటి పంచభూతాలకి కూడా నమస్కారం చేస్తాం. ఉమ్, ఆ తర్వాత 6 సవిత అని ఒక దేవత ఉంటుంది. ఉమ్, సవితా దేవతకి ఈ సవితా దేవత ఏం చేస్తుందంటే మనకి ఋతువులు ఏర్పడడానికి కారణం అవుతుంది. మనకి ఎన్ని ఋతువులు, 6 ఋతువులు ఉన్నాయి కదా, ఉమ్, ఆ ఋతువులకు కారణమైనటువంటి సవితకి నమస్కారము. ఉమ్, అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఉమ్, తెలుసుకుని చేయాలి. ఉమ్, అంటే ఏదో ఒక 4 ఇటుకలు పేర్చి కట్టె పుల్లలు వేస్తే వచ్చేది కాదు యజ్ఞం అంటే. ఉమ్, దానికి చాలా భక్తి శ్రద్ధలు ఉండాలి, ఉమ్, ప్రమాణాలు, కొలతలు ఉన్నాయి యజ్ఞకుండం కట్టడానికి. అవన్నీ వేదం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. అందుకని మనం అంటే మనం అందరం కూడా, మన వ్యవస్థ అంతా కూడా పండితుల మీద ఆధారపడి ఉంది. పండితుడు అంటే వేదం చెప్పేవాడు మనకి జ్ఞానాన్ని కూడా పోటిస్తారు. మనకి పూర్వం వేద పండితులే విద్యాలయాల్లో, వేద పాఠశాలలో మనకి వేదాన్ని నేర్పించేవారు. ఉమ్, వాళ్ళు జీవన విధానంలో మనకు కావాల్సినవన్నీ నేర్పించేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులు. ఉమ్, జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు, ఉమ్, వేదం తెలిసినవాడు బ్రాహ్మణుడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు బ్రాహ్మణుడు, చేయించేవాడు బ్రాహ్మణుడు. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడే. ఉమ్, ఇదొక కులము, ఇదొక మతం అని కాదు. ఉమ్, ఇక్కడ మనకి 6 అయిపోయింది కదా. 7 మరుత్తులు అనే ఒక మండలం ఉంటుంది. మరుత్తులు ఎవరు అంటే మనకి గ్రామంలో ఉన్న జీవరాశి ఉంటుంది, మనకు ఉపయోగపడే జీవరాశి. జంతువులు ఏముంటాయి మనకు ఉపయోగపడేవి? మొట్టమొదటిగా ఆవుని ఆవు, తీసుకున్నాం, ఆ, గోమాత. ఉమ్, అలాగే వ్యవసాయం చేయడానికి ఎద్దు, ఉమ్, అలాగే బరువులు మోయడానికి పూర్వం గాడిదలను వాడేవారు, ఉమ్, అలాగే దూర ప్రయాణాలు చేయడానికి ఒంటె, గుర్రాలు, గొర్రెలు, ఒంటెలు, ఉమ్, అలాగే ఔషధాలు సేవనం చేయడానికి మేకలు, ఉమ్, వస్త్రాలు, ఊలు తీసుకుంటాం కదా, గొర్రెలు. ఉమ్, ఈ 7 రకాల సప్తగ్రాహ్యాలకి, సప్తగ్రామ జీవులకి, పశువులకి మనం హవిస్సునిస్తారు. ఉమ్, అవి బాగుండాలి అని చెప్పేసి అని, అంటే అక్కడ ఇచ్చే ఆ పదార్థం ఆ జీవరాశికి వెళ్ళి అవి ఆరోగ్యంగా ఉంటాయి, అవి మనకి ఉపయోగపడతాయి. ఉమ్, మనకి యజ్ఞం చేయడం కుదరలేదు, మనకి దగ్గరలో ఆవు ఉంది, గోమాతకి మెడలో ఒక దండ వేసి కొంచెం కాళ్ళకి పసుపు రాసి వెనకాల నమస్కారం చేస్తూ దానికి గ్రాసం, ఉమ్, దానికి ఉలవలో గడ్డో గ్రాసమో ఇవ్వటం. ఉమ్, యజ్ఞం చేయగలిగితే యజ్ఞం చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం. ఉమ్, అంటే మనకు ఉపయోగపడుతున్నటువంటి జీవరాశికి ఉమ్, కృతజ్ఞత తెలియచేయటం. ఉమ్, ఇది ఎప్పుడు వచ్చింది? సప్తమి, 7వ రోజు వచ్చింది. ఉమ్, తర్వాత అష్టమి బృహస్పతికి, గాయత్రి మాతకు. గాయత్రి అంటే జ్ఞానం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయతి. ఏం ప్రచోదనం చేస్తుంది? ఉమ్, బుద్ధి ప్రచోదనం చేస్తుంది. అందుకని అలాగే గురువు ఏం చేస్తాడు? బృహస్పతి జ్ఞానాన్ని ఇస్తాడు. ఉమ్, అందుకని మనకి ఇప్పుడు ఇది యజ్ఞంలో మంత్రాల ద్వారా గురువుకి, బృహస్పతికి, గాయత్రికి చేస్తాం. ఉమ్, మరి భౌతికంగా ఏం చేయాలి? మనకి విద్యని నేర్పిన గురువులను ఆహ్వానించి ఉమ్, వాళ్ళకి తునమో పనమో సమర్పించడం, వాళ్ళ అవసరాలకి ఏదైనా ఉంటే ఉమ్, సాయం చేయటం. ఉమ్, ఇది బాగుందా? రంగురంగుల బట్టలు కట్టి విగ్రహాలని, అంటే మనవే, ఉమ్, దీనివల్ల ఏమైనా లాభం ఉందా? ఉమ్, ఆడంబరం ఉంటుంది, బాగుంటుంది, అంతే. మనదే, చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అవును, కానీ దానివల్ల ప్రయోజనం, ఖర్చు ఉంటుంది, ప్రయోజనం అవును. కూడా ఉంటుందంటే ఉమ్, మనం ఒక మాస్టర్ని, ఒక గురువు గారిని తీసుకొచ్చి ఆయనకి బట్టలు పెట్టాం, అలా ఆయన అవసరం తెలుసుకుందాం. ఉమ్, ఇప్పుడు ఉపాధ్యాయులకు కొంచెం కష్టాలు ఉన్నాయి, ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ఉమ్, అలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఉమ్, రేపొద్దున 10 మందికి విజ్ఞానం, ఇది శాస్త్రం చెప్పుద్ది. ఉమ్, ఇప్పుడు అపహాస్యం చేస్తున్నారు అన్యమతస్తులు మనల్ని. ఉమ్, అవును, అవును, ఆ అవకాశం మన వేద ధర్మం ఎప్పుడు అపహాస్యంలా ఉండదు. ఉమ్, ఇది వేదం చెప్పింది. నువ్వు అది హవిస్ ఇవ్వడం ద్వారా ఉమ్, అది పైకి వెళ్ళి శక్తిగా మారి ఉమ్, వాళ్ళకి నువ్వు సహాయం చేసే స్థితికి నిన్ను తీసుకెళ్తుంది. వాళ్ళు సహాయం పొందక్కర్లేకుండా వాళ్ళకి విజ్ఞానం బాగా అందించి తద్వారా పిల్లలు అభివృద్ధి చెందితే వాళ్ళకి పోషణ ఉంటుందిగా. అవును, అది ప్రకృతి చేస్తుంది. ప్రకృతిని సమతుల్యం చేయడం కోసం యజ్ఞం చేయండి. ఉమ్, నువ్వు పోసే ఆవు నెయ్య, నువ్వు వేసే కట్టెలు, నువ్వు ఇచ్చేటువంటి పదార్థం, పుష్టికరమైనటువంటి పదార్థం పైకెళ్ళి వర్షాలు బాగున్నాయి, పంటలు బాగున్నాయి, సమృద్ధి ఉంది, ఎవరు కూడా చేజాల్సిన అవసరం లేదుగా. ఉమ్, ఇది సనాతన ధర్మం మాత్రమే చెప్పుద్ది. యజ్ఞం చేసేవాడు రక్షింపబడతాడు.
ఎవరికైతే ఇచ్చే గుణం ఉందో వాళ్ళకే పొందే అర్హత ఉంది. ఇవి చెయ్యమని శాస్త్రం చెప్పి 8 అయిపోయింది కదా. 9 మిత్ర అనే దేవతకి మనం హవిసిస్తాం. ఎవరా మిత్రులు అంటే? మిత్రులు ఎవరమ్మా? మన ఫ్రెండ్స్, మనకి మంచి చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి మిత్రుడు ఎవరు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతదేశానికి మిత్రుడు ప్రధానమంత్రి. భారతదేశం అంటే కొంతమందికి ఆయన వ్యతిరేకం అయి ఉండొచ్చు వేరే వేరే వాళ్ళకి, కానీ మంచిగా చేస్తున్నాడు కదా, ఆయన మిత్రుడు. ఆయన బాగుండడం కోసం యజ్ఞం చేస్తున్నాం. అలాంటి వాళ్ళని పిలిచి సన్మానించడం ద్వారా ఓకే ఇక్కడ ఈ పిలిచాం, హైదరాబాద్ పిలిచాం, యజ్ఞం చేసాం, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలియజేసాం. రేపు పొద్దున ఆయన దీనికి ఏమైనా ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉందిగా. అవును. అలా అంటే మన గ్రామాల్లో అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ మన గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలను పిలవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకుని వీళ్ళకి ఇది అవసరం అని చెప్పడం కోసం మిత్ర అనే దేవతకి హవిస్సు ఇవ్వటం, వాళ్ళని గౌరవించడం. ఇది మనకి 9వ రోజు వచ్చింది. 10వ రోజు వరుణుడికి, వరుణుడు అనే ఒక దేవతకి ఇవ్వడం ద్వారా విరాట్ అంటే బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, మంచి నడవడిక ఉన్న వాళ్ళని గ్రామాల్లో ఉంటారు వాళ్ళు బాగుండడం కోసం, మనకి మంచి చేసే వాళ్ళు బాగుండాలని కోరుకోవటం, అదొక యజ్ఞం, అదొక వ్యవస్థ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా వ్యవస్థలో అశ్విని అనేది ఒక వ్యవస్థ. వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి గ్రామాల్లో రాష్ట్రాల్లో సంచరం చేస్తూ ఉంటారు. తదాస్తు దేవతలు అంటారు కదా, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనకి డయాగ్నోసిస్ బాగా జరుగుతుంది, ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అందుకని అశ్విని దేవతల్ని ఆరాధన చేయాలి. అలా ఇక్కడ మనం వరుణుడికి చేస్తాం. మనం గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం పాటించారు, వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళు మరింత బాగుండాలని కోరుకుంటూ హోమం చేసాం, వాళ్ళని పిలిచి సత్కరించాం, వాళ్ళ అనుభవాలను చెప్పడం ద్వారా మనం కూడా ఆ స్థితికి వెళ్తాం కదా. వెళ్ళాలి, వాళ్ళ అనుభవాలను తెలుసుకోవడం కోసం సత్సంగం అన్నాను. అందుకనే ఇది ఒకళ్ళ ఇంట్లో చేస్తాం కదా, అందరూ కూర్చుంటే వాళ్ళు చెప్పే మాటలు అందరూ వింటే అది అందరికీ మంచిది. ఇది వేదం చెప్తుంది ఇలా చేయమని. తర్వాత ఇంద్రుడు అంటే ఎవరు? ధనవంతుడు, సంపదలు కలిగిన. మన గ్రామాల్లో సంపద కలిగిన వాళ్ళని ఆహ్వానించటం, వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. వాడు బాగుంటే ఏదో కష్టం వచ్చింది మనకి సాయం చేస్తారుగా, అందుకని వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళని పిలవటం, వాళ్ళని సత్కరించడం, తద్వారా వాళ్ళ నుంచి మనకు అవసరాలను ఏదన్నా ఉంటే అడిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అడగాలని కాదు, వాళ్ళని పిలవడం ద్వారా వాళ్ళు కూడా చెయ్యాలి, చేస్తారు. ఇది ధర్మం. ఇలా చేస్తే ఆహ్వానించాం, ఉత్తి చేతులతో ఏం రారుగా. ఎక్కడికైనా వస్తున్నావు, కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఉత్తి చేతులతో ఏం రాదు, తృణమో ప్రాణమో ఏదో సాయం చేస్తారు. చెయ్యాలని కూడా కాదు, చేసే స్థితికి మీరు వెళ్తారు, వాళ్ళు ఇంకా వాళ్ళకి మీరు చేసేటువంటి యాగం ద్వారా ఆ ప్రసాదం వెళ్ళి వాళ్ళ మనసు కూడా మారుతుంది. ఇది ఇలా చేయాలి. తర్వాత విశ్వే దేవతలు. ఎవరు వీళ్ళు విశ్వే దేవతలు? విశ్వానికి మంచి చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే నాకు విశ్వం, నాకు మంచి చేసేవాళ్ళు నా ఇంట్లో ఎవరుంటారు? నేను తొడుక్కునే చెప్పులు, నేను తొడుక్కునే బట్టలు, నేను తినే అన్నానికి తయారు చేసే పాత్రలు, నా ఇంటిని శుభ్రం చేసే పని మనుషులు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జిహెచ్ఎంసి, ఇలాంటి వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ యజ్ఞం చేయటం. వాళ్ళని పిలిచి మీరు చేస్తున్నటువంటి సేవకి డబ్బులు ఇచ్చిన సేవ చేయాలంటే కాదు కదా, చేస్తున్నారు, మీ సేవకి మీకు కృతజ్ఞతలు అని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం, వాళ్ళకి ఏదైనా ఇవ్వటం. వాళ్ళు విశ్వే దేవతలు. మనం చుట్టూ ఉంటూ మనకి అన్ని రకాలుగా ప్లంబరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేయటం, ఇది విశ్వే దేవతలు. తర్వాత వసువులు అంటారు, అష్టవసువులు అంటే ఇక్కడ స్త్రీలని ప్రధానంగా తీసుకుంటాం. ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి అంటే మనకి అమ్మ, అక్క, చెల్లి, భార్య, వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి ఉచిత స్థానం కేటాయించడం, వాళ్ళకి అవసరాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వాటిని ఇవ్వడం, వాళ్ళు బాగుండాలని మనం అక్కడ వసువులకి అష్టవసువులు అని చెప్పేసి హోమంలో మంత్రాలు ఉంటాయి, అవి చేయటం. తర్వాత రుద్రుడు, ఇది ప్రధానమైనటువంటిది. రుద్రుడు పరమేశ్వరుడు అనమాట. రుద్రుడికి హోమం చేస్తారు. రుద్ర హోమం చేయడం వల్ల రుద్రుడికి ఎప్పుడు వెళ్తామంటే అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు రుద్రుడి దగ్గరికి వెళ్తాం, రుద్రాభిషేకం చేస్తాం, ఆరోగ్యం బాగుపడాలండి. వాళ్ళు ఎవరు? డాక్టర్స్, వైద్యులు. మన ఊర్లో మన గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి హాస్పిటల్స్లో ఉన్న వైద్యులను పిలిచి వాళ్ళు బాగుండాలని హోమం చేస్తూ వాళ్ళకి మా పరిస్థితులు ఇవి అనేదో అక్కడ ప్రసాదం ఇవ్వటం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ ద్వారా మంచి విషయాలు, అనారోగ్యం రాకుండా ఉండడానికి ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి చేయాలని వాళ్ళ ద్వారా సత్సంగం కదా, వాళ్ళ దగ్గర మంచి విషయాలు ఏమేమి తినకూడదు తెలుసుకోవటం.
ఇక ఆఖరి రోజు 15వ రోజు పౌర్ణమి రోజు ఆదిత్యుడు, ఆదిత్యుడికి హోమం చేస్తారు. ఆదిత్యుడు ఎవరు అంటే మన మన చుట్టూ ఉన్నటువంటి పెళ్లి కాని బ్రహ్మచారిణులు, పెళ్లి కాని బ్రహ్మచారులు, వీళ్ళని పిలిచి వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బ్రహ్మచారి అంటే ఆశ్రమ ధర్మం మారుతుంది, గృహస్థుకు మారుతూ ఉంటారు. వాళ్ళకి మంచి సంబంధాలు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళిద్దరిని పిలిచి ఆహ్వానించి వాళ్ళు బాగుండాలని హోమం చేయటం, వాళ్ళకి ఈ ఈ విషయాన్ని తెలియజేయటం. ఇది అమ్మా ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రుల పేరుతో చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు 9 రోజులు కాదు, 15 రోజులు. మరి శాస్త్రాలు చాలా ఉండడం వల్ల ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పడం వల్ల ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండొచ్చా? ఇప్పుడు మీరు చెప్తున్నది వేరు, అమ్మవారిని ఈ రూపంలో కొలవాలి, ఈ రోజు ఈ కలర్ శారీ కట్టించాలి, ఇవన్నీ ఇవన్నీ ఏమంటారు? ఇవన్నీ చొప్పింపబడ్డాయి, తెలియకుండా మనకు తెలియకుండానే దాంట్లో వచ్చింది. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందమ్మా. మనం చేసే ప్రతి క్రతువుకి ఒక అర్థం ఉంటుంది. ఏది వృధా కాదు, ఏది తప్పు కాదు. కానీ దాన్ని అర్థం చేసుకోలేక మారి 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 కొంత మిగిలింది ఇక్కడ. ఆశ్వేజ మాసంలో 9 రోజులు చేయాలనేది గుర్తుంది. అమ్మవారు ఇలా ఎందుకు కోరుకుంటుంది? రంగురంగు చీరలు కట్టండి, నేను చీరలు ఇలా కడితేనే నేను ఇష్టపడతాను, నేను ఈరోజు దుర్గగా ఉంటాను, నేను ఈరోజు పార్వతిగా ఉంటాను. ఆవిడ శక్తి, ఆవిడ సమస్తము ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రతి దాంట్లోనూ శక్తి ఉంది. హోమం చేస్తున్నామంటే అందులోంచి వెలువడేది శక్తే. అది ఆవిడకే చెందుతుంది. అది దుర్గగా చెందుతుందా, సరస్వతిగా చెందుతుందా, పార్వతిగా చెందుతుందా, రాజరాజేశ్వరి అవుతుందా అంటే వీళ్ళ రూపంలో ఉంటుంది, అలంకారంలో ఉండదు. అలంకారంలో మనకి కళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఇది తప్పేమీ కాదు. కానీ సశాస్త్రీయంగా చేయవలసింది అయితే ఇది. ఇప్పుడు మనకి గుర్రాలు ఉన్నాయమ్మా, మనల్ని మోస్తూ ఉంటాయి. వాటిలో ఒకరోజు గౌరవించడం వల్ల అంటే వాటికి స్పృహ ఉంది, అవి చాలా సంతోషిస్తాయి, చాలా సంతోషిస్తాయి. ఇవి మన సాంప్రదాయంలో ఉంది. అంటే భారతీయులు, హిందువులు పశుపక్షాదులను కూడా పూజిస్తారు, వాటిని కూడా తమతో భాగంగా. అవి మనకి ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకి ఏవైనా చేయగలిగితే పని. వీటిని గౌరవించమంది అంతే తప్ప అవి కల్పింపబడ్డాయి. నాకు మన వడ్డిపతి పద్మాకర్ గారు చెప్పారు, ఈ రూపాలు లౌకికంగా ఏర్పడినవి తప్ప పురాణాల్లో కూడా లేవు. అవి ఎవరో చేశారు, అది అలా అలా గ్రంథస్థమై పుస్తకాలుగా రాసేసి చొప్పింపబడ్డాయి. ఒరిజినల్గా ఏంటంటే ప్రమాణం ఏంటంటే వేదం. యజ్ఞం చేయడానికి యజ్ఞము అంటే ధాతువు, అక్కడ మనకి సంస్కృతం తెలిస్తే, ఆ పదాలకు అర్థం తెలిస్తే, ఇది ఎందుకు వచ్చింది, ధాతువు ఏంటి, దేవత ఏంటి, ఋషి ఎవరు, ఇవన్నీ తెలియాలి. ఒక మంత్రానికి ద్రష్ట, దర్శించిన వాడు, అందులో ఏముందో దేవత ఎవరున్నారు దర్శించిన వాడిని ద్రష్ట అంటారు. దాన్ని మనకు చెప్పిన వాళ్ళు ఎవరు, దేవత ఎవరు, మంత్రం యొక్క అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవి కలిగినవి మాత్రమే యజ్ఞం చేయడానికి అర్హత. ఇప్పుడు ఇదంతా కూడా యాగాలు చేసుకోవడానికి సమయం. మనకి కావలసిన పరిపుష్టత శక్తి కలిగింది, ప్రకృతిలో శక్తి ఉంది, దాన్ని మరింత పదిలంగా పెంచుకుని దాన్ని మనం మనకు ఉపకరించుకోవటమే దీని ముఖ్య ఉద్దేశం తప్ప ఆడంబరం చేయటం, గొప్పలు చేయటం కాదు. ఇప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ మండపాలు పెట్టేసి, బొమ్మలు పెట్టి, డీజేలు పెట్టి అల్లర్లు చేస్తున్నాం తప్ప దానివల్ల అబాసు పాలవుతున్నాం. ఫలితం ఉందా? దాని అర్థం ఇది. అంటే నేను ఇప్పుడు ఇంతవరకు నేను కూడా మీకులాగే కూర్చున్నాను, మీకులాగే విన్నాను, మీకులాగే ఆలోచించాను. ఇప్పుడు నేను వేదిక యూనివర్సిటీలో స్కాలర్ని, వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి ఇది సశాస్త్రీయంగా ఎలా చేయాలని తెలుసుకునే తాపత్రయంతో నిన్నే మా గురువు గారు దీని అంతటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఎలా యాగం చేద్దాం అనుకుంటున్నాను, గురువు గారు ఏం చేయమంటారంటే, నాకు తెలియకుండానే నేను మహాసౌరం అన్నాను. మహాసౌరంలో ఇవన్నీ ఉన్నాయి. సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టిలో ఉన్నటువంటి మనకు ఉపకరించే శక్తులు ఏంటి, ఇవన్నీ మనకి అరుణం సౌరంలో ఉన్నాయి, మహాసౌరంలో ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి విడివిడిగా చెయ్యాలి. నేను ఒకే ప్రతిరోజు ఇవే చేసేవాడిని కాదు, కాదు విడిగా చెయ్యాలి. పరమాత్మకి మొదటి రోజు చేయాలి, అశ్విని దేవతలకు రెండో చేయాలి, మూడో రోజు విష్ణువుకి చేయాలి. ఇవన్నీ అరుణంలోను సౌరంలోనూ ఉన్నాయి. ఇవన్నీ విడివిడిగా చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, ఎక్కువ సమయం ఉంటుంది. అది గురువుల ద్వారా మాత్రం తెలుస్తుంది. అది వేద విజ్ఞానం ఉన్నటువంటి గురువుల్ని అడిగి తెలుసుకుంటే గురువులు చెప్తారు. చండీ అనే పదం వేదంలో లేదు. చండీలో వాడే మంత్రాలు కల్పాల్లో ఉంటాయి, వేదంలో ఉంటేనే దానికి ప్రమాణం. వేదమే మనకి ప్రమాణం. వేదం చెప్పకపోతే దానికి ఏమి చెడు అయితే ఉండదు, కానీ ఫలితం ఉండదు. తద్వారా నేను చాలా పూజలు చేశాను, యజ్ఞాలు చేశాను, నాకేమీ ఫలితం రాలేదు, సింపుల్, మతం మారిపోదాం. మార్చేవాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి. కరెక్ట్. అందుకని వేదాన్ని స్ప్రెడ్ చేయాలి, వేదాన్ని తెలుసుకోవాలి, వేదం తెలిసిన వాళ్ళని దర్శించాలి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇదంతా కూడా ఈ మొదటి నుంచి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు ఒక పెద్దని తీసుకొచ్చి వాళ్ళతో మనం చెప్పించుకోవాలి. సత్సంగాలు జరిగితేనే జ్ఞానం
అంటే వేదం వినడం ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఇంకా వేదం బ్రతుకుంది అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి, వినాలని కుతూహల ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వేదం నిలబడింది. అది మన సనాతన ధర్మం. మీరు అన్నట్లు ఏదైనా పండగలు వచ్చినా మనం ప్రతిరోజు కూడా, అంటే పండగలే కాదు, ప్రతిరోజు కూడా విగ్రహారాధన చేస్తాం, దేవుణ్ణి పూజిస్తాం. కానీ పక్క వాళ్ళకి సహాయం చేయడము, ఎవరికైనా ఏదైనా బాధ, వేరే వాళ్ళకి ఏమైనా అయినప్పుడు బాధపడ్డము, హెల్ప్ చేయడము అలాంటివి మాత్రము లేదు, తగ్గిపోయింది. ఉండేది ఇది పూర్వం భారతదేశం అంటేనే అది. భారతదేశం సనాతన ధర్మాన్ని పట్టుకుని ఉండేది, పూర్వం ఉండేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి గజిబిజి లైఫ్ అయిపోయింది. టెన్షన్స్, సంపాదన, ప్రాబ్లమ్స్. అంటే మనం ఎప్పుడైతే ధర్మానికి దూరంగా వెళుతున్నామో సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ధర్మం అంటే నాలెడ్జ్, వేదము జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ అన్నీ కూడా సర్టిఫికేట్సే, అందులో జ్ఞానం లేదు, కేవలం ఉద్యోగం. మీరు చదువుకున్న చదువు మీకు అక్కడ ఏమన్నా మీరు చేస్తున్న జాబ్లో చేస్తున్న దాంట్లో ఉపయోగపడుతుందా? మీరు ఏం చదువుకున్నారమ్మా? బిఏ చేశారు. బిఏ చదివేటప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న అడగడానికి మీకు ఏమన్నా అందులో ఒక ఇంతకుముందు నేర్పినట్టు ఏమైనా ఉందా? అసలు లేదు కదా. కానీ వేదంలో ఇది ఉంది. మీకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి కావలసిన ప్రశ్న వేదంలో ఉంది. నువ్వు తెలియని దాన్ని అడిగి తెలుసుకో. చెప్పేవాడు కూడా దాన్ని చదివి ఉంటే దాంట్లో ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది. వేదం నేర్చుకుంటే నువ్వు బ్రతకటానికి కావలసిన, చాలా అద్భుతంగా చెప్తారు గురువులు దాన్ని, సర్వకాల సర్వావస్థలందు సకల విద్యల సత్య పుస్తకం వేదం. సర్వకాల సర్వావస్థలు, అప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా సైన్స్ కూడా దాంట్లోనే ఉంది. దాని నుంచే సైన్స్ అభివృద్ధి చెందుతుంది. వేదంలో లేనిది ఏదీ లేదు, దాన్ని ఉన్నదాన్ని తీసి ప్రూవ్ చేస్తాను సైంటిఫిక్ గా. వేదం సైన్స్ అభివృద్ధి చెందే కొలది వేదానికి స్థానం పెరుగుతుంది. ఇది ఆల్రెడీ ఉంది. అందుకని సర్వకాల సర్వావస్థలలోనూ సకల సత్య విద్యల పుస్తకం వేదం. వేదం తెలుసుకుంటే మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి అవుతాయి. మనం చేస్తున్న ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాం. ఈ విజయదశమి ఆశ్వేజ మాసంలో మనం చేసుకునేటువంటి ఈ, మీరు అంటే మన ఓపిక, ఒకరోజే చేయొచ్చు, పాడ్యమి రోజు ఒక్కరోజే చేయొచ్చు, లేదా పాడ్యమి రెండవ రోజు, ద్వితీయ రోజు చేయొచ్చు, తృతీయ రోజు చేయొచ్చు, 9 రోజులే చేయొచ్చు. 9 రోజులు చేయగలం, అన్నే చేద్దాం. దేనికోసం చేస్తున్నాం? విజయం కోసం చేస్తున్నాం. అందుకని ఇది విజయ దశమి అయింది. 10 రోజులే చేయండి, లేకపోతే 10వ రోజు ఒక్కరోజే చేయండి, లేదా 15వ రోజు పౌర్ణమి రోజు ఒక్కరోజే చేయండి. కానీ చెయ్యండి, శాస్త్రబద్ధంగా చేయండి, సామూహికంగా చేయండి, సత్సంగాలతో చేయండి, మంచి మనస్సుతో చేయండి. ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి డబ్బున్న వాళ్ళు, వైద్యులు, మనకి హెల్ప్ చేస్తున్నటువంటి హెల్పర్స్, జిహెచ్ఎంసి స్వీపర్స్, మనకి చెప్పులు కుట్టేవాళ్ళు, అందరూ వచ్చారు. వీళ్ళందరూ మొత్తం మన చుట్టుపక్కల మన అభివృద్ధికి కారణమైన ప్రతి వాళ్ళు ఉన్నారు. ఇది వేదం యొక్క గొప్పతనం. వాళ్ళందరినీ ఆ రోజు పిలిచి ఒక యజ్ఞం చేసి, ఒకే రోజు, అంటే విడివిడిగా 15 రోజులు చేయడం కుదరదు, ఒకే రోజు చేసి వాళ్ళందరికీ మనం అంటే పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ వస్తుంది. నన్ను కూడా పిలిచారు అనే ఒక రెస్పెక్ట్ వస్తుంది. అందరం కలిసాం, మనం ఇవి చేస్తాం, ఉసిరి చెట్టు కింద భోజనాలు, కార్తీక మాసం భోజనాలు, ఇవన్నీ దానికోసం పెట్టింది. మనం ఎవరు వేరు కాదు, అందరం ఒక్కటే, ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే బ్రతకగలం. దాన్ని చెప్పడం కోసమే మనం చేసేటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాలు. వ్యక్తి కోసం కాదు, ఇది వ్యవస్థ కోసం. ఇందులో వ్యక్తి యొక్క స్వలాభం కూడా ఉంటుంది. ఇందులో వ్యక్తి స్వలాభము, వ్యవస్థ స్వలాభము ఉండేదే సనాతన ధర్మం. ఓకే, మీరు వేదం పఠించారు కాబట్టి, వేదాల గురించి తెలుసు కాబట్టి, ఇంకొక డౌట్, భక్తి అంటే ఏంటి? కొంతమంది విగ్రహారాధన చేస్తూ ఉంటారు, కొంతమంది బలవంతంగా భక్తి అనేది తక్కువ ఉంటుంది, అంటే మనసు రాదు దేవుణ్ణి పూజించాలన్నా కానీ. కొంతమందికి భక్తి అంటే ఎవరికైనా ఆపద జరిగినప్పుడు ముందుంటారు, కానీ దేవుడి ముందు టైం స్పెండ్ చేయలేకపోతారు. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి లేని వాళ్ళకి భక్తి రావాలంటే వేదంలో ఏముంది అసలు? భక్తి అనేది ఒక వ్యవస్థకి ఆపాదించేది కాదమ్మా, ధాతువు నుంచి వస్తుంది. భా అనే ధాతువు నుంచి వస్తుంది. భా అనే ధాతువు బాధ్యత, భద్రత, భక్తి. ఇప్పుడు నేను ఒక జీవన విధానంలో ఉన్నాను, భక్తుడు, ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు నా ప్రవర్తనని సడన్గా మార్చా, నా బ్రతుకు తెరువుని మార్చుకున్నాను, ఆధ్యాత్మిక చింతన కాకుండా వేరే రూట్లో వెళ్ళాలనుకున్నాను. అప్పుడు నా బ్రతుకు తెరువు మారిపోతుందా? భక్తి లేని దైవ చింతన, దైవము అంటే
మనల్ని నడిపించున్నది. ఒక విగ్రహం కాదు, ఒక విగ్రహం కాదు, ఒక గుళ్ళో ఉండేటువంటి రాతి విగ్రహం కాదు, రూపం కాదు, నాలో ఉన్నటువంటి శక్తి. అది లేకపోవడం వల్ల నాకు నష్టం, భగవంతుడికి కాదు. భక్తి నీకు ఒక జీవన విధానాన్ని నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు, ఒక పద్ధతిగా ఉన్నావు, ఇర్రెస్పెక్టబుల్గా లేవుగా, దాన్ని భక్తి కాదు. ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుని ఉంటాం, చాలా పద్ధతిగా భక్తిగా. అంటే దేవుడి దగ్గర ఒకలా ఉంటాం, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఒకలా ఉంటాం. ఇప్పుడు అక్కడ ఎలా ఇర్రెస్పెక్టబుల్గా ఉన్నాను అనుకో, అది భక్తికి వ్యతిరేకం, భక్తిని కోల్పోయాం. అదే ఒక పద్ధతిగా ఉన్నాం, అవతల వాళ్ళు దానికి తగ్గట్టుగా మనకి ఇస్తాడు. అదే భగవంతుడి దగ్గర ఉన్నాం, భగవంతుడు మనకి ఏం కావాలి ఇస్తాడు. ఒక పని మీద వెళ్ళామమ్మా, ఆఫీస్ అక్కడ ఒక ఆఫీసులో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, వాడు ఫస్ట్ నిన్ను చూసేది నీ ఆహార్యం. భక్తి అనేది నీకు బ్రతుకు తెరువు నేర్పిస్తుంది. అంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా ప్రవర్తించాలో ప్రవర్తనని నేర్పిస్తుంది. అంటే భక్తి అంటే కేవలం చేతులు జోడించి విగ్రహం దగ్గర దీపం వెలిగించడం, పువ్వులు వేయటం, కొబ్బరికాయ కొట్టడం కాదు. బ్రతుకు తెరువు, బ్రతకడం కోసం ఈ పని ఇలా చేస్తే నువ్వు బాగుపడతావు అనే దాన్ని తెలిపేది భక్తి. అంతే తప్ప ఒక మతానికి, హిందువులకి మాత్రమే భక్తి, మిగతా వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా భక్తులే, భక్తులే అందరూ. భుక్తి కోసం చేసే పనిని, శ్రద్ధగా చేసే పనిని భక్తి అంటారు. భుక్తి కోసం, తినడం కోసం. భోక్త, భుక్తి అంటే బకారం అనే ధాతువు నుంచి ఈ భక్తి అనేది వస్తుంది. బాధ్యత ఎన్నున్నాయి, భుక్తి ఉంది, భద్రత ఉంది, బాధ్యత ఉంది అని అందులో ఉన్నాయి. భా అనే ధాతువు నుంచి వస్తున్నటువంటిది. అది నీకు బలాన్ని ఇస్తుంది, నేను నిలబెడుతుంది, నడిపిస్తుంది. అవసరం. ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా కొడవడినవి కాబట్టి ఇబ్బందులు. భక్తి లేకపోతే ఏమవుతుంది, చేతులు కట్టుకోలే, ఎలా ఏంటి ఉద్యోగం ఇస్తావా అని అడిగాను, ఇస్తారా? భక్తి లేదు నీలో. ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పెక్ట్. రెస్పెక్టబుల్గా ఉండడమే భక్తి. భగవంతుడి దగ్గర భక్తిగా ఉండాలి, రెస్పెక్ట్గా ఉండాలి, అంటే దాన్ని భక్తి అంటారు. మీకు ఆ డెఫినేషన్ అర్థం కావాలి. అదే మన సంస్కృతం, మన సంస్కృతి తెలుగు చాలా అద్భుతమైంది. ఉచ్చారణ దోషం లేనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగు మాత్రమే. ప్రొనౌన్సియేషన్. నీకు భక్తి అనగానే క్యారెక్టర్ అర్థమైపోయింది. రెస్పెక్ట్ చాలా రకాలుగా ఉంటాయి, మీనింగ్స్, దానికి మీనింగ్ ఉంటూ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ భక్తికి బా అనే శబ్దంతో చాలా ఆధారపడి ఉన్నాయి. అందులోనే భక్తి, భుక్తి, భయం, భద్రత, బాధ్యత. అది తెలుగు చాలా, అంటే ఇప్పుడున్న పిల్లలు ఎవ్వరికి కూడా తెలుగు రాదు, మాట తిరగదు, అన్ని ఇంగ్లీష్. నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారు. అండ్ మనం హిందూ కల్చర్ లో టెంపుల్స్ కి వెళ్ళడం కూడా తగ్గిపోయింది. అసలు అసలు ఎవరు గుళ్ళకు వెళ్ళట్లేదు. అసలు అంటే ఈ గుడికి వెళ్ళడం అనేది మనకి ఏం నేర్పించింది, దీనివల్ల మనలో ఏం చేంజెస్ వస్తాయి? ఇప్పుడు వెళ్ళడం తగ్గిపోయింది కదా, ఎట్లాంటి మార్పులు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మార్పులు అయితే చాలా ఎక్కువగా చూస్తున్నాం. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కన్ఫ్యూజన్స్, స్టేట్ ఆఫ్ మైండ్, ఆలోచన విధానం మారిపోయింది. రకరకాలుగా మనం 100 రకాలు మాట్లాడచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కారణం మీరు దేవాలయానికి వెళ్ళకపోవడం. దైవ ఆలయం, క్షేత్రము అనేవారు. అంటే క్షేత్రము అంటే శక్తి నిక్షేపంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని క్షేత్రము. ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంటే అన్నీ గుళ్ళు అయిపోవు, దేవాలయాలు అయిపోవు. 4 ఇటుకలు పెట్టి 4 గోడలు లేపి పైన ఒక టాప్ వేస్తే అది దేవాలయం కాదు. దేవాలయానికి ప్రమాణం ఉంది. దానికి ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయం అంటే గర్భగుడి, గర్భము, గుడి కాదు, గర్భము, గర్భ ఆలయము ఇంత ఉండాలి. గర్భాలయానికి ఎదురుకుండా ఉపాలయము, ధ్వజస్తంభము, గోపురం, ఇలా ఒక నియమిత కొలతలతో మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలని అనుసంధానం చేస్తూ ఆ మనిషి అక్కడికి వస్తే ఆ చక్రాలన్నీ కూడా రీఛార్జ్ అవ్వడానికి అనుకూలంగా దేవాలయాలు నిర్మాణం జరిగేది. ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయి విపరీతమైనటువంటి ప్రపంచంలో లేని దేవతలకు కూడా గుళ్ళు కట్టేస్తున్నారు. దానివల్ల ప్రమాదమే తప్ప మనకేమీ లాభం లేదు. మనకి అష్టాదశ శక్తి పీఠాలు, ఏమని? అష్టాదశ శక్తి పీఠాలు, శక్తి పీఠము, స్థానం. అక్కడ శక్తి ఉంది, అక్కడ దేవతను పెట్టారు. దేవతను పెడితే శక్తి రాలే, శక్తి ఉంది కాబట్టి దేవతను పెట్టారు. ఆకర్షణ కోసం, ఐడెంటిఫికేషన్, ఐడల్
ఐడెంటిఫికేషన్, గుర్తు. ఉమ్, మనం మర్చిపోతాం కదా. ఉమ్, అంటే శక్తి కనపడదు, కనపడని శక్తికి కేంద్రీకృతం చేసి దానికి ఒక రూపం ఇచ్చారు. ఉమ్, అది కొల్హాపూర్లో లక్ష్మీదేవి. అక్కడికి వెళితే మనకు ఒక టార్గెట్ ఏర్పడుతుంది, లక్ష్యం వస్తుంది. నువ్వు దాని మీద ప్రయత్నం చేస్తే తద్వారా డబ్బు వస్తుంది. ఉమ్, లక్ష్మి అంటే డబ్బు కాదు, లక్ష్మి అంటే లక్ష్యం, టార్గెట్. అది నీకు ఒక నిర్దేశాన్ని చేస్తుంది. దాని మీద నువ్వు చేసే ప్రయత్నం నీ గమ్యాన్ని చేర్చి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఉమ్, డబ్బు. ఉమ్, అది అంటే అక్కడ ఆ క్షేత్రములో ఆ ప్రాంతంలో నీ లక్ష్యాన్ని నీకు నిర్దేశించేటువంటి శక్తి ఉంది, కాస్మిక్ ఎనర్జీ. ఉమ్, అక్కడికి వెళ్ళి కాసేపు నిలబడడం ద్వారా, నమస్కారం చేయడం ద్వారా, దర్శించడం ద్వారా ఆ శక్తిని నువ్వు తీసుకుంటావు. ఉమ్, అందుకని సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళాం, ఉమ్, సెల్ ఫోన్ కాస్ట్లీ సెల్ ఫోన్ కొన్నాం, ఉమ్, వాడు కొంత ఛార్జింగ్ పెట్టి ఇచ్చాడు, వాడేసాం, అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఛార్జింగ్ రీఛార్జ్. రీఛార్జ్ కరెంట్ ఉన్న చోట రీఛార్జ్ ఉంటుంది, అవును. కరెంట్ లేకపోతే అవ్వదు. అవి ఆ కరెంట్ ఉన్నటువంటి క్షేత్రాలని అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, మన వారణాసి, కొల్హాపూరు, ఇలా మనకు ఉన్నటువంటి క్షేత్రం. ఇవేవి మన మనుగడని అదిమి పెట్టి తొక్కేటువంటి, అజ్ఞానాన్ని నూరు పోసేటువంటి అంధకారాలు కాదు, మనల్ని జ్ఞానవంతుల్ని చేసి. అందుకని మనకి దేవాలయాల మీద చిత్రాలు ఉంటాయి, బొమ్మలు. అవును. అవి మనల్ని జ్ఞానవంతులను చేయడం కోసం స్టడీస్ అవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క పాఠాన్ని చెప్తూ ఉంటాయి. అంత చదువుకునే అంత జ్ఞానాన్ని పోయింది. ఏదో దేవాలయాల మీద భూత బొమ్మలు ఏంటి అనుకుంటూ ఉంటాం. భూత బొమ్మలతో పాటు చాలా రకాలు ఉంటాయి. విజ్ఞానం అంతా కూడా దేవాలయాల్లోనే ఉంది. అంటే అందరినీ కేంద్రీకరించడం ఒక స్థానం అయింది. పూర్వం మన దేవాలయాలు విజ్ఞానాన్ని, ఆర్థిక పరిపక్వత, డబ్బు ఉన్నవాడు తీసుకొచ్చి అక్కడ వేస్తాడు, డబ్బు లేని వాళ్ళకి అవసరానికి ఫస్ట్ నీడ్ ఏంటి? ఫుడ్, ఆహారం. అందుకని మన దేవాలయాల్లో అన్నప్రసాదం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. అలాగే పూర్వం అక్కడ ఉన్నటువంటి పండితులు వైద్యం కూడా చేసేవారు. వేదంలో ఆ మూలికలు అవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అక్కడ గోళీలు పెట్టి ఆచార్య గారి దగ్గరికి వెళితే జ్వరానికి మందిస్తారు, విరోచనాలకి మందిస్తారు, రోగానికి మందిస్తారు. వాళ్ళు వేదం చదువుకున్నారు కాబట్టి వేదంలో ఉన్నటువంటి మూలికలను సంగ్రహించి తీసుకొచ్చి వాళ్ళు అంటే మళ్ళీ వైద్యం చేసేవారు. అంటే మన దేవాలయాలు, వైద్యాలయాలు, పాఠశాలలు, బ్యాంక్స్. మనకు డబ్బు ఎక్కువైంది దాచుకోవడానికి, బ్యాంక్స్. అవి లేని వాళ్ళకి ఉపయోగపడేవి. ఇన్ని సంస్కృతులు, ఇన్ని సంపదలు ఉన్నటువంటి దేవాలయాలను విస్మరించడం ద్వారా ఏమో వస్తాయి? నష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వెళ్ళట్లేదు, వెళ్ళకపోవడం వల్ల అక్కడ వచ్చే నష్టం ఏం లేదు. నష్టపోయేది మనమే, మన వ్యవస్థని మనం కోల్పోతున్నాం, మన ధర్మాన్ని మనం కోల్పోతున్నాం. అన్ని మత ప్రచారాలు పెరిగిపోతున్నాయి. అవి మనం మళ్ళీ శ్రద్ధ పెట్టాల్సింది మన దేవాలయాల మీద, మన సంస్కృతి మీద, మన వేదాల మీద. వేదం నేర్చుకుంటేనే నువ్వు ముక్తి మోక్షాన్ని పొందగలవు. ఓకే, మీరు శ్రద్ధ అన్నారు కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళిన కొంతమందికి ఏమవుతుంది అంటే నెగిటివ్ థాట్స్, దేవుడి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేద్దామన్నా థాట్స్ అనేవి నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. బ్యాడ్ థాట్స్ రావడం, ఇట్లా చాలా మంది షేర్ చేయడం చూశాను నేను. సో ఎందుకు అట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి? దానికి ఏంటి రెమెడీ? అది ఇక్కడ మనకి దేవాలయం అనగానే అక్కడ ఒక కోనేరు ఉంటుంది. దేవాలయంలో ప్రత్యేకంగా కంపల్సరీ ఒక సరస్సు. మనం అక్కడ పరిశుద్ధం అవ్వటానికి, మన శరీరాన్ని, మనసుని పట్టుకున్న పీడిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేది కేవలం నీరు మాత్రమే. అందుకని స్నానం చేసి గుడికి వెళ్ళమన్నారు. ఎందుకు వెళ్ళమన్నారంటే మన శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆలోచన శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ మన వస్త్రాలను పట్టుకుని ఉంటాయి, మన మనసుల్ని పట్టుకుని ఉంటాయి, శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. అందుకని స్నానం చేయమన్నారు. భగవంతుడు స్నానం చేయకపోతే వరాలను ఇవ్వడా కాదు, శరీరం పరిశుద్ధంగా లేదు కాబట్టి, మలినమై ఉంది కాబట్టి ఆలోచనలు మళ్ళీ అడగాల్సింది అడగలేను, నాకు నేనే కాన్సన్ట్రేటెడ్గా ఉండలేను. అందుకని స్నానం చేయాలి. అందుకనే మనకి పుష్కరిణి, మనం ఎక్కడైనా ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు తీర్థము అంటే కంపల్సరీ సరస్సు. సరస్సు ఉన్న చోటే తీర్థం ఉండేది. ఇప్పుడు అవి శుభ్రత లేక పాడైపోయినాయి. లోపలికి వెళ్ళాలంటే ముందు అక్కడ సరస్సులో, ఆ పుష్కరిణిలో మనల్ని శుద్ధి చేసేటువంటి తీర్థములో స్నానం చేస్తే మలినాలన్నీ దాంట్లోకి వెళ్ళిపోతే దానికి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మనం ఉండే నెగిటివ్ ఎనర్జీస్ని డిస్ట్రాయ్ చేసి ఫ్రెష్ చేసి అప్పుడు కొత్త వస్త్రాలని ధరించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అప్పుడు మనసు కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం, హోటల్స్లో స్నానం చేస్తున్నాం. అవి అలాగే ఉంటున్నాయి. మనకు ఉన్నటువంటి తీర్థక్షేత్రాలలో తీర్థాలన్నీ పూడుకుపోయినాయి, మన మనసులు అలాగే మూసుకుపోయినాయి. అవి తెరిచి వాటిని శుభ్రం చేసి అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటే మనం చేసేటువంటి తీర్థయాత్ర ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అవి లేవు.
అందుకని స్నానం చేసిన వెంటనే దేన్ని ముట్టుకోకుండా, మళ్ళీ ముట్టుకుంటే దాని తాలూకు ఆలోచన, దాని తాలూకు మలినం నన్ను మళ్ళీ భ్రష్టుని చేస్తుంది. అందుకని స్నానం చేసిన తర్వాత మైల ముట్టు అంటుకోవద్దు అందుకే చెప్పారు. నేను స్నానం చేశాను, నేను ముట్టుకుంటే నా చెడు ఆలోచన స్నానం చెయ్యని వాడి శరీరాన్ని పట్టు ఉంది, అది మలినమై ఉంది. ఓ అందుకోసమని అది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది, స్పర్శతో ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని ముట్టుకోవద్దు. ఆల్రెడీ ఈయన క్లీన్ అయ్యాడు నీట్గా, అందుకని వాడిని ముట్టుకోవద్దు అన్నారు తప్ప ఇది అంటరాని తనము దూరం పెడుతున్నారు. కరోనా టైంలో దూరం ఎందుకు పెట్టాం? కరోనా ఉన్నవాడితే మనకు అంటుకుంటుందేమో, తద్వారా తుమ్మితే వస్తే తగ్గితే, అందుకని దూరం పెట్టా. సేమ్ ఇది కూడా అంతే. ఆలోచన అనే నెగిటివ్ ఎనర్జీ ఒకసారి ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచన ఒకసారి వస్తుంది, నెగిటివ్ ఆలోచనగా వస్తుంది. దాన్ని ఏమంటారంటే థాట్ ఫామ్. సేమ్ అదే ఆలోచన ఇంకొక కొంచెం రెగ్యులర్గా చేస్తే థాట్ ఫామ్ అయింది, ఒక రూపం వచ్చింది. థాట్ ఫామ్ ఎంటిటీగా కొంచెం శక్తిని పెంచుకుంది. ఆ ఎంటిటీ నిన్ను మింగేసేంత ఎనిమి అయిపోతుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ థాట్గా వచ్చింది, థాట్ ఫామ్ అయింది, ఎంటిటీ అయింది, ఎనిమిగా మారిపోయింది, నిన్ను నాశనం చేసే స్థితికి వెళ్ళిపోయింది. ఎక్కువ రిపీట్ చేసి అలాంటి వాళ్ళు టచ్ చేస్తారేమో అందుకని స్నానం చేసిన వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళి శక్తిని రిసీవ్ చేసుకునేంత వరకు ముట్టుకోవద్దు. అంతే తప్ప ఆడు అంటరాని వాడిని దూరంగా పెట్టండి కాదు. మ్లేచ్చులు అంటే స్నానాధికాలు శుభ్రత తెలియని వాళ్ళని మ్లేచ్చులు అంటారు. అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళు చేసే తప్పేమీ లేదు. స్నానం చేయకపోవడం వల్ల నీ ఆలోచనలు మలినమై ఉన్నాయి, నీ శరీరం మలినమై ఉంది, నువ్వు ధరించినటువంటి వస్త్రం నిండా నెగిటివ్ ఎనర్జీ ఉంది. దాన్ని ఇప్పేసి స్నానం అయి చేసి మంచి వస్త్రం ధరిస్తే నిన్నెవరూ ఆపలేరు. దైవశక్తికి సర్వం వ్యాపించి ఉంది దైవశక్తి. దేవాలయాల్లో ఒకటే కాదు, నీకు సంబంధించిన క్షేత్రాల్లో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని పొందడం ద్వారా నువ్వు అద్భుతమైనటువంటి శక్తివంతుడు కావాలి. నిన్ను ఎవరూ దూరం పెట్టలేరు. ప్రకృతి అలా చూడదు, వేదం అలా చూడదు. వేదం ఈ భేదాలు సృష్టించలేదు, ఇది అందరిది వేదం. శూద్రుడు అంటే ఏ పని చేయలేక బద్దకించేవాడిని శూద్రుడు అంటారు. అదొక కులం కాదు, శూద్ర కులం కాదు. ఆ ఆలోచనలతో కష్టపడలేను, వ్యాపారం చేయలేను, వేదం నేర్చుకోలేను, జ్ఞానం పొందలేను, ఎవరైనా పెడితే తిని బతికేస్తాను అనేవాడిని శూద్రుడు అంటారు. శూద్రుడు దాంట్లోంచి లెగిచి వేదం నేర్చుకొని ఏదైనా పని చేసి వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరు? శూద్రుడు అనేది ఒక కులం కాదు, బ్రాహ్మణుడు అనేది ఒక కులం కాదు. జ్ఞానం ఉన్నవాడిని బ్రాహ్మణుడు అంటారు, దేశాన్ని రక్షించేవాడిని క్షత్రియుడు అంటారు, వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించి సొసైటీకి అందజేసేవాడిని వైశ్యుడు అంటారు. ఇది కులం కాదు, ఇది ఒక ధర్మం, చేసేటువంటి పని. అలా చూడాలి. అందుకని స్నానము అనేది చాలా అవసరం. దైవనా స్మరణ కన్నా ముందు స్నానం చేస్తే శరీరం శుద్ధే, మనసు శుద్ధే. మనం ఆలోచన, మంత్రం అంటే ఆలోచన, మంచి ఆలోచన వస్తుంది, మలినమైంది కాకుండా స్వచ్ఛమైన ఆలోచన వస్తుంది. తద్వారా మంత్రం జపించడం ద్వారా శక్తివంతులం అవుతాం. అది భగవంతుడి యొక్క దుర్దేశం. నువ్వు గొప్పవాడివి దేవుడా వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తే ఆయనకేం కలిసి రాదు. అలా నమస్కరించడం ద్వారా, అక్కడ తిరుపతి వెళ్ళడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి శక్తి నువ్వు పొందడం ద్వారా నువ్వు గొప్పవాడు అవుతావు. భగవంతుడి కోసం కాదు, మన కోసం. మీరు విజయదశమి గురించి చెప్తూ ఇది యాగం చేయాలి అని అన్నారు కదా, అంటే ఈ పండగ అసలు ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం అని చెప్తూ యాగం ముఖ్యంగా. మనకి హిందూ ధర్మంలో చాలా పండుగలు ఉన్నాయి, మరి ప్రతి పండగకి కూడా మనం ఒక అదే దేవుణ్ణి అలంకరణ అవన్నీ ఉంటాయి ప్రతిసారి కూడా, ప్రతి పండగకి. అదంతా కూడా అప్పుడు ఆ టైంలో కూడా అవి యాగాలే అంటారా? యాగాలు చేయాలా లేకపోతే? ఎప్పుడైనా సరే యాగమే చేయాలమ్మా. దేవతకి ప్రసాదం, దైవానికి శక్తి ఇవ్వాలి. ప్రకృతి యూనివర్స్ దేవత కదా, యూనివర్స్ ఇస్తుంది అని నమ్ముతున్నారు కదా. లా ఆఫ్ అట్రాక్షన్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, మేనిఫెస్టేషన్, ఇవన్నీ మాట్లాడుతున్నాం. నువ్వు ఏమీ ఇవ్వకుండా నాకు ఏదో ఇచ్చేయంటే ఎట్ల నుంచి వస్తుంది? గివ్ అండ్ టేక్ కదా, నువ్వు ఇవ్వాలి. నువ్వేమి ఇస్తావు? నాకు డబ్బు కావాలి, పైకి 100 రూపాయలు ఎసిరి నేను కోటేశ్వరుని అంటే అవుతుందా? ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక దేవాలయంలో అక్కడ జరుగుతున్నటువంటి క్రతువుకి నువ్వు ఆవు నెయ్యిని ఇచ్చావు. ఆ 100 రూపాయలతో ఆవు నెయ్య అందులో వేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ పైకి వెళ్ళింది, అది వర్షమై వచ్చింది, అది నిన్ను సంపన్నుడిని చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక్కొక్క ఋతువుకి, మారుతున్న ఋతువుకు అనుసంధానంగా ఆయా సందర్భాలలో, ఇప్పుడు ఇది ఆశ్వేజ మాసం, దుర్గాదేవి గురించి మనం మాట్లాడుకున్నాం. ఆశ్వేజ మాసం తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీకంలో పరమేశ్వరుడికి సంబంధించి, శివుడికి సంబంధించి మనం
ఆ 15 రోజుల్లో రుద్రుడు గురించి మాట్లాడుకున్నాం, ఉమ్, వైద్యుడి అవును. గురించి మాట్లాడుకున్నాం. ఉమ్, అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయి మన మీద. భాద్రపద మాసం నుంచి కార్తీకం వరకు చాతుర్మాస దీక్షగా చేస్తారు. ఈ 4 నెలలు ఎవరైతే శ్రద్ధగా క్రతువులు చేస్తారో వాళ్ళు అనారోగ్యాలు రాకుండా మనల్ని కాపాడుతున్నట్లు లెక్క. ఉమ్, అంటే అక్కడ ఇచ్చేటువంటి హవిస్సు, యజ్ఞం ద్వారా ఇచ్చేటువంటి హవిస్సు అది పైకెళ్ళి అది కిందకి మళ్ళీ శక్తి రూపంలో, పదార్థ రూపంలో, వస్తువు రూపంలో వస్తుంది. ఉమ్, అంతేగాని పైకి చూస్తూ సంపన్నుణ్ణి మేనిఫెస్టేషన్ అయిపోతుంది, ఉమ్. నేను కోట్లు పైనుంచి కురుస్తున్నట్టు కలగంటాం, Imagination. జరగదు. ఉమ్, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఉమ్, యజ్ఞం ద్వారా పరమాన్నాన్ని, ఆవు పాలు, బెల్లం, నెయ్యి కలిపి వండినటువంటి ప్రసాదాన్ని, బియ్యంతో కలిపిన ప్రసాదాన్ని ఉమ్, అక్కడ వేస్తే నీకు ఆహారం వస్తుంది. ఉమ్, యజ్ఞం చేస్తే యజ్ఞోవై విష్ణువు, నువ్వు యజ్ఞం ఉమ్. చేస్తే అన్నం అవుతుంది, నువ్వు తినే పదార్థం అవుతుంది. యజ్ఞయాగది క్రతువులు ఆపేయండి, ఉమ్. పంటలు పండవు. మరి ఇప్పుడు ఏమంత చేయట్లేదు కదా ముందు చేస్తున్నారమ్మా, జరుగుతున్నాయి. కానీ అంటే కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, వస్తున్నాయిగా. అందరూ సుఖంగా ఉన్నాం. భారతదేశం సంపన్న దేశం. ఎప్పుడు? ఒక 100 సంవత్సరాల క్రితం, 1940s. అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ మన మీద ఆధిపత్యం చేయక ముందు భారతదేశం అంతా కూడా వేదం ప్రజ్వలిల్లింది, సంపన్నంగా ఉంది. మనం సంపన్నులుగా ఉన్నాం కాబట్టి మన నుంచి మన సంపదలను దోచుకోవడం కోసం మనల్ని అజ్ఞానం వైపు నడిపించి మనతో చేసే కథలను మాన్పించి మనల్ని ఇలా పతనం చేశారు. ఇప్పుడు అందుకని అనారోగ్యాలు ఉన్నాయా? బాగున్నావా? యజ్ఞాగతి క్రతువులు జరగట్లేదు, తగ్గిపోయింది. బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? లేంగా. అనారోగ్య సమస్యలు డబ్బులు పోస్తున్నాం. పోనీ డబ్బులు పోస్తుంటే ఆరోగ్యాలు వస్తున్నాయి. ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు అక్కడ మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్ తన్మే మన శివ సంకల్పమస్తు. ఇది శివుడి యొక్క సంకల్పం. శివుడు అనగానే మంగళకరుడు, శివుడు అనగానే ఒక లింగము, పానపట్ట, ఇది కాదు. మంగళం, మంచి చెయ్యవాడిని శివుడు అంటారు. ఇది చేశారు. ఇది చేయడం ద్వారా అందులోంచి వచ్చినటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రోగ నివారణ జరిగేలా చేసింది. ఇట్స్ ప్రూవ్డ్. మనకి యజ్ఞ చికిత్స అని ఉంటుంది సనాతన సాంప్రదాయంలో. అంటే మనకు ఉన్నటువంటి శరీరం, దీంట్లో ఉన్నటువంటి హోతలు అంటాం. హోత అంటే నడిపించినది, హోత ధరించాము, అట్లనే హో ముందుకు తీసుకెళ్ళినది. 2 కళ్ళు, 2 చెవురంధ్రాలు, 2 ముక్కురంధ్రాలు, 1 నోరు. ఈ సప్తహోతలు ఉంటేనే, సరిగా పనిచేస్తేనే నీ జీవితం సుగమం. ఈ సప్తహోతల్ని నడిచేవి సప్త ఇంద్రియాలు. మనకి సప్త ధాతువులుగా ఉంది. ఈ సప్త ధాతువులు మన శరీరంలో ఉన్నటువంటి సప్తహోతలు, సప్త చక్రాలు, 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం నుంచి స్వాధిష్టానం వరకు ప్రధానమైనటువంటి చక్రాలు. అంటే ఇంకా చిన్న చక్రాలు చాలా ఉన్నాయి, ఇవి ప్రధానం. ఈ సప్తహోతలు, సప్త చక్రాలు, ఇంద్రియాలు, సప్త ధాతువుల్ని నడిపించేది సప్తాస్వరధమారుడు అయినటువంటి సూర్యుడు. 7 గుర్రాల రథంతో వస్తున్నటువంటి సూర్య కిరణాలు మనల్ని నడిపిస్తున్నాయి. ఇది సనాతన సాంప్రదాయం. ఇది యజ్ఞం ద్వారా, యజ్ఞమే విష్ణువు అంటే యజ్ఞం మాత్రమే వ్యాపించగలదు, ఇంకోటి వ్యాపించదు. ఇక్కడ నేను కూర్చుని ఒక మూర్తిని పెట్టుకుని సూర్యాయ స్వాహ, మిత్రాయ స్వాహ అని మంత్రాలు చదివాను, నమః అని మంత్రాలు చదివాను, అది అక్కడ వరకే ఉంటుంది, ఇది వ్యాపించదు. అదే యజ్ఞం చేస్తే అది పైకి వెళ్తుంది. నువ్వు చేసే యజ్ఞం యొక్క డెన్సిటీని బట్టి అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన యజ్ఞం అలా ఉండిపోకుండా స్ప్రెడ్ అవుతుంది. విష్ణు అన్నారు, అంటే వ్యాపించుదాన్ని విష్ణు అన్నారు, అది వ్యాపిస్తుంది. అప్పుడు వర్షం పడింది, వ్యాపించిన వర్షం ప్రతి చినుకులోకి వెళ్తుంది. ఆ ప్రతి చినుకు విసరపడుతుంది, స్ట్రైట్గా అక్కడే పడదు. పైన ప్రారంభించిన ప్లేస్ నుంచి డిఫరెంట్ అంటే ఒక 100 స్క్వేర్ ఫీట్లో వ్యాపించి ఉంటే అది 1.5-2 కిలోమీటర్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. తద్వారా ఆ చుట్టుపక్కల అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకని యజ్ఞమే మనకి ప్రథమావధి. అందుకని మనకి యజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞం ప్రతినిత్యం నేను బాగుండడం కోసం చేసేటువంటి సంధ్యావందనాన్ని బ్రహ్మయజ్ఞము అంటారు. తర్వాత దైవయజ్ఞం, అగ్నిహోత్రం చేయటాన్ని దైవయజ్ఞము అంటారు. అలాగే పితృయజ్ఞం, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు చేసేది. భూతయజ్ఞము, మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాదులకి మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని వాటికి ఇవ్వడం, దాన్ని కృతజ్ఞత ద్వారా భూతయజ్ఞం. అలాగే అతిథి యజ్ఞం, మనకు వచ్చేటువంటి అతిథులు వాళ్ళకి. ఈ పంచయజ్ఞాలు యజ్ఞము అన్నాను.
ఇది నియమబద్ధంగా ప్రతినిత్యము చేసేదాన్ని మాత్రమే యజ్ఞం అంటారు. ఉమ్, ఇది చెయ్యాలి, ఇదే చెయ్యాలి. దీని ద్వారా మాత్రమే నీకు సంపద వస్తుంది. ఉమ్, అంటే ప్రతి నెలలో ఆశ్వేజ మాసంలో ఆ నెలకు సంబంధించినటువంటి ఋతువును అనుసరించి ద్రవ్యం ఇవ్వాలి. ఉమ్, ద్రవ్యం అంటే పదార్థం. మన ఇంటికి వచ్చిన అతిథిని బట్టి ఆహారం ఇవ్వాలి. నేను సాత్విక ఆహారంలో ఉన్నాను, నాకు మాంసాహారం ప్రసాదంగా ఇస్తానంటే కుదరదు. అలాగే ఆ ఋతువు, ఈ ఋతువులో ఇప్పుడు వర్షాకాలం, ఇది వర్షాకాలం అయిపోయింది, మనం శీతాకాలానికి మారుతూ ఉన్నాం. ఈ మారుతున్నటువంటి ఋతువుకు అనుగుణంగా మనం ఇచ్చే ద్రవ్యం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఉమ్, ఇది చెయ్యకపోవడం వల్ల శీతాకాలంలో వచ్చేటువంటి రోగాలు వస్తున్నాయి. వర్షాకాలం వెళ్ళిపోయింది, శీతాకాలం వస్తుంది, ఉమ్, ఆ యజ్ఞ ఏకాది క్రతువులు చేయట్లేదు కాబట్టి అనారోగ్యాలు వస్తున్నాయి. ఉమ్, నువ్వు కంపల్సరీ యజ్ఞం చేసి తీరాలి. నీకు భగవంతుడు ఇచ్చాడు, కంపల్సరీ మనకు ఉన్నటువంటి దేవాలయాల్లో వాళ్ళు ఆ క్రతువులు నడిపించాలి. ఏదో బాగా అలంకారం బాగా చేశారు, పువ్వులకి ₹1,00,00,000 ఖర్చు పెట్టారు, దానివల్ల నో యూజ్. పువ్వులు వాడిపోతాయి, తీసుకెళ్ళి చెత్తపొట్లో పడేస్తారు. ఉమ్, నువ్వు ఎంతన్నా చెయ్యి, అది మన ఆర్భాటం, సంతోషం. కానీ యజ్ఞం మాత్రం కంపల్సరీ ప్రతిరోజు చెయ్యాలి. అది ఎంత ఎక్కువ చేస్తారో ఆ దేవాలయం అంత అభివృద్ధిని చెందుతుంది. ఉమ్, తర్వాత అతిథి, మన గుడికి వచ్చేటువంటి అతిథికి అన్నదానం కానీ మన దేవాలయాల్లోనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పురోహితుడు పొద్దుటే బ్రహ్మయజ్ఞం చేస్తాడు, దైవయజ్ఞం కార్యక్రమం చేస్తాడు, అలాగే అతిథికి ఆహారాన్ని యజ్ఞం చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి దీని అంతటిని పరిశుభ్రం, ఇదంతా జరిగితేనే దేశం మళ్ళీ సుభిక్షంగా, భారతదేశం మళ్ళీ సుభిక్షం అవుతుంది. ఇవి జరగట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు, అనారోగ్య సమస్య. ఉమ్, మనం డయాబెటిక్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాం. ఎందుకంటే కలుషితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాం కాబట్టి. ఉమ్, క్షేత్రం అభివృద్ధి చెందాలంటే యజ్ఞం జరగాలి, పరిశుద్ధం చెందుతుంది. భూములన్నీ కలుషితమైనవి. ఈ కలుషితాన్ని తీయడం ఎంతవరకు ఎక్కడవుతుంది అంటే ఒక 10-15 ఏళ్ల పాటు పండించకుండా ఉండాలి. మరి ఎలా బ్రతకాలి? 1 సంవత్సరం పాటు నువ్వు ఆ క్షేత్రంలో యజ్ఞం చేస్తే 1 సంవత్సరం పాటు ఉమ్, నెక్స్ట్ ఇయర్కి నీకు ఆ పంట భూమి తయారైపోతుంది. ఉమ్, కెమికల్స్ ఏమీ లేకుండా క్లియర్ అయిపోయి. ఉమ్, భూశుద్ధి జరగాలి, వాయుశుద్ధి జరగాలి, ఉమ్, మనశ్శుద్ధి జరగాలి అంటే యజ్ఞమే దిక్కు, యజ్ఞమే చెయ్యి. ఉమ్, వేదం యజ్ఞం చేయమనే చెప్పింది, ఉమ్, విగ్రహారాధన చేయమని చెప్పాల. అవసరం నిగ్రహం కోసం, విగ్రహాన్ని తయారు చేసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు, యంత్రాన్ని తయారు చేయడం ఇచ్చింది వేదం. యంత్రం పెట్టి యంత్రం మీద మూర్తిని పెట్టుకోవడం వేదం చెప్పింది. కానీ ప్రథమంగా చెప్పింది యజ్ఞం. ఉమ్, యజ్ఞయాగది క్రతువులు ఒక్కొక్క ఋతువుకి, మాఘమాసంలో సూర్యుడికి చేయాలి, ఉమ్, భాద్రపద మాసంలో వినాయకుడు చేయాలి, గణపతికి చేయాలి, కార్తీక మాసంలో శివుడికి చేయాలి, వైశాఖ మాసంలో విష్ణుమూర్తి. ఇలా ఆయా మాసాలకి ఆయా దేవతలకి సంబంధించిన మంత్రాలతో ఆ పదార్థాలు నివేదన చేయడం ద్వారా సస్యశ్యామలంగా ఉంటుంది. మేము చేయట్లేదంటే ఇబ్బందులు పడుతున్నాం, ఉమ్, ఇబ్బందులు పడుతున్నాంగా, అనారోగ్యాలతో ఉన్నాం. ఉమ్, చేసిన వాళ్ళు బాగున్నారు. నేను ప్రతినిత్యం అగ్నిహోత్రం చేస్తాను. ఉమ్, ఒక బీపీకి కానీ, తలనొప్పికి కానీ, జ్వరానికి కానీ, అంటే నాకు రావు ఉమ్, కాబట్టి నేను వేసుకోవాల్సిన మందులు వాడాల్సిన అవసరం లేదు. ఉమ్, నెల హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. బాగుంది, ఉమ్, పాటిస్తున్నాను. ప్రతినిత్యం బ్రహ్మయజ్ఞం చేస్తాను, దైవయజ్ఞం చేస్తాను, పితృయజ్ఞం చేస్తాను, భూతయజ్ఞం చేస్తాను. ఉమ్, అతిథులు వస్తే వాళ్ళకు కూడా చేస్తాను. అది నా చేతుల మీద ఉండదు, అతిథి మీద ఆధారపడి ఉంది. అతిథి వస్తే ఉమ్, నిరాకరించకూడదు, అది చేస్తాను. ఉమ్, అందులో 4-5 నాకు కుదురుతున్నాయి ప్రతిరోజు, ఉమ్, చేస్తున్నాను. ఉమ్, బాగున్నాను, అన్ని రకాలుగా బాగుంటాం, మానసికంగా, శారీరకంగా, ఉమ్, అన్ని రకంగా. ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాం. ఉమ్, చెయ్యకపోతే మీ ఇష్టం, ఉమ్. చేస్తే మంచిది, అంతే. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు ఈ పండగలు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, పండగలు ఎట్లా జరుపుకోవాలని తెలుసుకోవాలి. ఇది చూసిన వాళ్ళు తెలుసుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్న మనం డిస్కస్ చేసుకున్నట్లు యజ్ఞాలు యాగాలు చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూర్యోస్మితల్లి.